చెప్పింది కదా, ఈ లేవనెత్తిన ప్రాబ్లమ్ కి ఆ బిల్డింగ్ లో ఆవిడకి ఎదురైన సమస్య ఏంటి, ఆవిడ ఎలా దాన్ని డీల్ చేస్తారు చెప్తే ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. ఆవిడ సమస్య వేరు, ఆవిడ సమస్య చిన్మయ్య గారి సమస్య వేరు. చిన్మయ్య గారు ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ అసోసియేషన్ లో మెంబరు. అటు వైరముత్తు గారు అని, అది తెలుసు, అదే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వైరముత్తు గారు అని ఫేమస్ లిరిసిస్ట్, ఒక వాలి గారు. వైరముత్తు గారు ఆవిడ బిల్డింగ్ లో ఉండే మనిషి కాదు, బిల్డింగ్ లో మనిషి కాదు. సమస్య ఏంటంటే వైరముత్తు గారి మీద ఆవిడ అలిగేషన్ చేసింది. పాయింట్ ఏంటంటే ఎవ్రీ బిల్డింగ్ లో ఉన్నారని తను మెన్షన్ చేశారు. ఇది డౌట్ఫుల్ క్రియేట్ చేస్తుంది. అబ్సల్యూట్లీ ఆవిడ అన్న విషయం తప్పు కాదు, అన్న విధానం కొన్ని సెంటెన్సెస్ చాలా తప్పు. ఏంటంటే ఆవిడ అన్న లేవనెత్తిన విషయం చైల్డ్ అబ్యూస్ ఎగ్జిస్ట్. రాక్షసులు, వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. ఆ చట్టాలు సరిగ్గా లేవు. పోస్కో యాక్ట్ ఉంది, పోస్కో యాక్ట్ ఉంది. బట్ పోక్సో యాక్ట్ అమలు చేశాను, దాన్ని అమలు చేయడానికి ఆ విధి విధానాలు ఇంకా టైటన్ చేయాలి. స్టిల్ దేర్ ఆర్ లూజ్ ఎండ్స్. వీటి మీద దృష్టి తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వచ్చి చీఫ్ మినిస్టరు, లోకల్ కౌన్సిలర్లు ఏం చేయలేరు. చట్టము ఆ లూప్ హోల్స్ని క్లోజ్ డౌన్ చేయాలి. బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి, బిఎన్ఎస్ చట్టాలు ఉమెన్కి హెరాస్మెంట్ జరిగిన గవర్నమెంట్ పాయింట్ అవుట్ చేసి డైరెక్ట్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయొచ్చు, గవర్నమెంట్ చేయొచ్చు. బట్ జనరలైజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు డౌట్ఫుల్. దట్ ఈస్ వాట్ షీ మేడ్. అది ఏంటంటే దాని ఒక సీరియస్నెస్ చచ్చిపోద్ది ఇట్లా స్వీపింగ్ స్టేట్. అంటే ఎప్స్టీన్ ఇన్ ఎవ్రీ బిల్డింగ్ అంటే who is Epstein in your building, who is Epstein in your house, who is Epstein in your car that you travel every day, who is Epstein in your workplace every day. అట్లా అడగచ్చు కదా, అది కాదు. we are supporting ఒక ఉమెన్ సెంట్రిక్గా మాట్లాడేటప్పుడు ఉమెన్ ఆర్ రియల్లీ బీయింగ్ హెరాస్డ్ డెఫినెట్లీ అట్ మెనీ ప్లేసెస్. వాళ్ళకి మనం సపోర్టివ్గా నుంచోవాలి, కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి. వాట్ షీ ఈజ్ మేడ్, ఇప్పుడు ఈసారి చాలా తప్పుడు ట్వీట్ ఇది. వాట్ షీ ఈజ్ మేడ్ డిస్ట్రక్టివ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఉన్న ఈ అసలు నేరేటివ్నే చంపేసే స్టేట్మెంట్. ఇప్పుడు నేరేటివ్ ఏంటి, ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, ఉమెన్ మీద అత్యాచారం జరుగుతుంది, దాని మీద సొల్యూషన్ ఏంటి అన్న యాంగిల్ వదిలేసి ప్రతి చోట నెగటివ్ కామెంట్, ప్రతి చోట ఒక ఎప్స్టీన్ ఉన్నాడంటే ఏంటది? ఈజ్ యువర్ ఫాదర్ అండ్ ఎప్స్టీన్ అంటే అబ్బాయి ఏమో ఘాటుగా అడిగాడు, ఘాటుగా కాదు, ఒళ్ళు బలిసి అడిగాడు. కరెక్టే. ఈమె కూడా దానికి దారిచ్చింది. అట్లా కమెంట్ చేయకూడదు. దారిచ్చిన కాదండి, అబ్బాయి తప్పే. ఆ అబ్బాయి ఒళ్ళు బలిసి చెప్పాడు. లేదు, వాడు 100% సంస్కారం లేనివాడు జంతువే. ఈ అమ్మాయి కూడా షీ ఈజ్ అ సెలబ్రిటీ. హర్ వాయిస్ హ్యాస్ మీనింగ్. ప్రతి ట్వీట్ చేస్తే ప్రతి చోట ఒక స్పందన వస్తుంది. ఉన్నప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. ప్రతి బిల్డింగ్ లో ఎప్స్టీన్ ఉన్నాడంటే అర్థం ఏంటి? అది తప్పు. She has to refrain from, but keeping that aside, wait, చెప్పేస్తాను. But keeping that aside, what she said is absolutely true. Society lo నిజంగా is that true? If you don't believe me, ask a girl you know when she was first groped and what at age. Is that true? She could have been. ప్రతి ఒక్క అమ్మాయిని అడగండి అని చెప్పారు. అంటే ఒకటి, ప్రతి ఒక్క అమ్మాయిని అడిగితే ఎంతమంది, ప్రతి అమ్మాయి కాదు, కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గ్రోప్ చేసి ఉంటాడు పరస్పరంగా, కొంతమంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత గ్రోప్ అయి ఉంటుంది. అలా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అందరు అమ్మాయిల్ని దీనిలో చేర్చొద్దు. దట్ ఈస్ వన్ మిస్టేక్ షీ మేడ్. నంబర్ 2, ప్రతివాడు ఎప్స్టీన్ కాదు. కృష్ణకుమారి గారు చెప్పినట్టు ఎవ్రీబడి ఈజ్ నాట్ అన్ ఎప్స్టీన్. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డూ ఇట్, మిస్క్రియంట్స్. ఆ మిస్క్రియంట్స్ని పీనలైజ్ చేయడానికి మన చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ని కౌంటర్ చేయండి, ఆ లూప్ హోల్స్ని టైటన్ చేయండి. అది చెప్తున్నాను. ఇప్పుడు చట్టం ఉంది, పోక్సో యాక్ట్ ఉంది. ఎప్స్టీన్ డు ఎగ్జిస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్వామీజీస్ అండ్ గురూస్ ఇన్ ఇండియా. దానికి క్లియర్గా మీరు విశ్లేషణ చేసుకుంటే షీ నెవర్ మెంట్ దట్ గురూస్ అండ్ స్వామీజీస్ ఆర్ ఎప్స్టీన్స్. వాళ్ళేమో పబ్లిక్ ఉమెన్ వచ్చేసి ఇట్లా ఉండాలి, ఇట్లా డ్రెస్సులు వేసుకోవాలి అని చెప్పి మానిటర్ చేస్తున్నారు. ఉమెన్ ఇట్లా బతకాలి అని చెప్పి మానిటర్ చేస్తున్నారు. ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎప్స్టీన్. ఇక్కడ ఎప్స్టీన్ అన్నవాడు జెఫ్రీ ఎప్స్టీన్ కాదు. ఇప్పుడు మన సంస్కృతిలో మనం అట్లా ఎప్స్టీన్ ఏమంటాం, కీచకులు అంటాం. ఆ కీచకుల్ని ఇప్పుడు ఏదో ఎప్స్టీన్ ఒకటి డేరా బాబా ఉన్నాడు, 200-300 అమ్మాయిలు చచ్చిపోయారు. ఖచ్చితంగా కళేబరాలు దొరికినాయి, కంకాళాలు దొరికినాయి. మరి వాడిని ఎప్స్టీన్ అనకి ఏమనాలి చెప్పండి? ఎప్స్టీన్ కాదు, కీచకుడు అనాలి. వాడు ఎప్స్టీన్ కన్నా దారుణమైన వాడు. అలాంటి పని ఎవరన్నా చేస్తే వాడు ఎప్స్టీన్ కన్నా దారుణం. ఎప్స్టీన్ కీచకుడు. నేను నిజంగా ఇప్పుడు ఎప్స్టీన్ మోడస్ ఆపరండి ఏంటంటే, వాడు
కేవలం బాగా రిచ్ పీపుల్కి సప్లై చేయడానికి, అమ్మాయిలను సప్లై చేయడానికి వాడు టార్గెట్ చేస్తాడు సెలెక్టివ్గా అమ్మాయిల్ని. ఒక బాగా పొడుగ్గా ఉంది, మంచి మరి చిన్నపిల్లల్ని చేశాడంటే చిన్నపిల్లల్ని చేశాడంటారండి. అసలు మీరు ఎందుకు మీకు ఎప్స్టీన్ అంత ఎందుకు నచ్చుతున్నాడు? నేను ఎక్కడ నచ్చానని చెప్పారమ్మా? మరి లేకపోతే ఏంటండి మీరు నేను ఎక్కడ చెప్పలేదు. చిన్న చిన్న పసిగుడ్లను కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు జస్ట్ తీసుకుంటాం కాదు, వాళ్ళని మైండ్ బ్రెయిన్ వాషింగ్ చేశాడు. కాదు భయ్య మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లల్ని బాగా భయపెట్టి చేస్తే వాళ్ళకి ఒక ఏదో హార్మోన్ రిలీజ్ అవుతుందట. ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఆ బ్లడ్ ని కనుక తీసుకొని తాగితే వాళ్ళు యూత్ఫుల్ గా అవుతారని చాలా మందికి. యా, సో ఇది కూడా ఆల్ స్పెక్యులేషన్. ఏజ్ అనేది వరల్డ్ వైడ్ గా ఒకటే ఫ్లోరిడా తీసుకున్నారా లేదా అనేది కావాలి. ఎందుకు చేశారు, ఏం చేశారు? ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఫ్లోరిడా కోర్టులో ఫస్ట్ కేసు పడింది, తర్వాత వాస్ కన్విక్టెడ్, దాని తర్వాత నాన్ ప్రాసిక్యూషన్. ఇంత పెద్ద వరల్డ్ వైడ్ క్రైమ్ కి పార్టిసిపేట్ చేసి దేశాధ్యక్షులు రకరకాల మంది పార్టిసిపేట్ చేయలేదు. ఎప్స్టీన్ తో ఇక్కడ కంపారిజన్ అనేది అది లేదు, అది తప్పు. ఇప్పుడు చేయలేదు, పార్టిసిపేట్ చేయలేదు. ఒక ప్రిన్స్ ఆండ్రూ అతని మీదే లాజికల్ గా కేసు ఉంది. అదర్వైజ్ అదర్ పీపుల్ ఆర్ జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాగ్ ఫైల్స్. తను లాలిటా ఎక్స్ప్రెస్ అని తనది ఒక ఎప్స్టీన్ గడిది ఒక ఫ్లైట్ ఉంటది, ఆ ఫ్లైట్ లో ఎక్కారు, బిజినెస్ డీల్ జరిగిన. బిల్ గేట్స్ కృష్ణ కుమార్ గారు, వై చాలా మంది సోషల్ మీడియా రియాక్ట్ అయ్యేవారు ఉన్నారు, ప్రతి అంశం మీద మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీరు అద్భుతంగా మాట్లాడతారు.